హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లిఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి మొన్న మీరు అడిగారు కదా, ఇక్కడ చూపిస్తున్న బ్లౌజెస్ మొన్న అడిగారు కదా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి అని చెప్పేసి, ఇక్కడ చూపిస్తున్న బ్లౌజుల కటింగ్ ఈ 3-4 బ్లౌజుల కటింగ్ ఇది ఒక్కటేనండి. మీరు అయితే కరెక్ట్ మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అదే ఈ విధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనం ఇలాంటి వీడియోస్ పెట్టిన ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా అయితే క్లాత్ని లైనింగ్ని పిండి పెట్టుకొని ఈ విధంగా అయితే కింది వైపున మార్జిన్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. అక్కడ నుంచి మనం బ్లౌజ్ లెంత్ ఎంత అనేది చూసేసుకొని అండ్ ఆ తర్వాత మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే బ్లౌజ్ లెంత్ పొడవు వచ్చేసి నేను 15.5 తీసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ నాదే వేసుకొని కూడా చూపిస్తాను వీడియో అయితే. అది కూడా నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేశాను అనేది వీడియో పెడతాను. అండ్ నాకైతే షోల్డర్ 16 పడుతుందండి. ఓవరాల్ చెప్తున్నాను 16. ఈ విధంగా అయితే లెంత్ పెట్టేసాను. 7.5 వచ్చేసి సంక డౌన్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 7.5 వచ్చేసి సంక డౌన్ తీసుకున్నాను. అండ్ నేను వచ్చేసి పైన షోల్డర్ దగ్గర ఇక్కడ ఎంత అయితే తీసుకుంటామో ఇక్కడ సంక డౌన్ దగ్గర కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ గుల్ల అనేది రాదు. అదొకటి గమనించుకోండి. నేను ఇది హై నెక్ కుడుతున్నాను కాబట్టి 3 ఇంచ్ వెడల్పు అండ్ 3 ఇంచ్ డౌన్ తీసుకున్నాను. బట్ నెక్ 3 ఇంచెస్ డౌన్ అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ది కూడా డ్రా చేసుకుంటున్నాను. చూడండి, 7 ఇంచెస్ డౌన్ పెట్టాను. అంటే బ్యాక్ పార్ట్ పైననే 7 ఇంచెస్ డౌన్ పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ స్కెల్లతోనైతే ఇలా అంటే మనం లైన్ బార్డర్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాక్స్ లాగా రావాలన్నట్టు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి 35 ఇంచెస్, అంటే నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ అండి. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్. ఆ విధంగా మీరైతే మెజర్మెంట్ చేసుకోండి. మీ బ్లౌజ్ని బట్టి ఈ విధంగా అందరికీ ఇంతే ఉంటుందని ఉండదు, బట్ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి మీరు చూసుకోండి. ఆ తర్వాత నేను ఆది బ్లౌజ్తోనే నేను ఈ విధంగా అయితే నడుము కొలత చూసేసుకుంటున్నాను. కొంచెం ఎగస్ట్ వేయాలి మన బ్లౌజ్ కంటే. ఆ తర్వాత 3.5 ఇంచ్ వెడల్పుతోనే నేను ఇక్కడ ప్రిన్స్ కట్కి వేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ వైపున దీనికి మనం షేప్ పట్టితో కూడా కట్ చేసుకోవచ్చు. అది మన చాయిస్. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు చూడండి. ఇక్కడ సంక ఫినిషింగ్ నుంచి పైకి 2 ఇంచెస్ నుంచి ఇక్కడ మనం షేప్ పట్టికి ఈ విధంగా అయితే గీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా 2 లైన్ గీసాం కదా, అవి చూసుకోండి మీరు. ఆ తర్వాత ఎగస్ట్రా ఏమైనా ఉంటే కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసేసేయండి. అండ్ ఇలా నీట్గా మీరు మార్కింగ్ అనేది చేసుకున్నారనుకోండి, ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్తోనండి 2-3 బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ మెథడ్లో. అండ్ నేను ఇప్పుడు రోజు ట్రైనింగ్లో చూస్తున్నాను కదా, మనం రోజు ఎప్పుడప్పుడు బ్లౌజ్ ఫినిష్ చేసి పక్కకు పడిద్దామని చెప్పేసి చూస్తాము, కానీ ఏది గమనించాం పెద్దగా. ఓకే, మనం బ్లౌజ్ ఫిట్టింగ్ చేసామా లేదా అనేది చూస్తూ ఉంటాం. ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ పైన డ్రా చేసుకున్నాం కదా, ఈ విధంగా అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసి చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు కొంచెం ఫ్యాబ్రిక్ నేను మీటర్ తీసుకున్నాను. నాకైతే మీటర్ పావు తీసుకుంటాను అన్నట్టు. ఎందుకంటే ఈ ప్రింట్స్ కట్ హై నెక్ కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువగా పడుతుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇట్లా ఓవరాల్గా ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలి. మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ పైననే ఫ్రంట్ పార్ట్ అంటే మార్కింగ్ అంతా చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అయితే కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మనం కరువు తీస్తాం కదా ఫ్రంట్ వైపున, అక్కడ పోతుందని చెప్పేసి ఈ విధంగా అయితే జరిపి పెట్టుకున్నాను. మీరైతే కరెక్ట్గా పెట్టుకోండి, అదొకటి గమనించుకోండి. అండ్ నెక్ కూడా డ్రా చేసేస్తున్నాను నేను. ఇది చూసారు కదా, 3 ఇంచెస్ వెడల్పు నుంచి అండ్ 7 ఇంచెస్ డౌన్ నెక్ పెట్టుకున్నాను. ఇక్కడ లైన్ ఫ్రంట్ వైపున నేను ప్రింట్స్ కట్కి వచ్చేసి ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫస్ట్ లైన్ నుంచి ఫ్రంట్ పార్ట్ మిడిల్ పార్ట్ ఏదైతే మనకు వస్తుందో దానికైతే మనం ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ నాకు క్లియర్గా కనిపిస్తుంది. అలా వేయడం వల్ల ఏమంటే మనకి ఏ మాత్రం ఇంచు కూడా పక్కకు జరగకుండా ఉంటుంది అన్నట్టు. ఇక చూసారు కదా, ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ పడింది, బట్ అది మనం కరువు తీస్తాం కదా దాంట్లో వెళ్ళిపోతుంది. మీరైతే కరెక్ట్గా కట్ చేసుకోండి. మనకు ఓకే, కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా కట్ చేశాను, కానీ మీరైతే కరెక్ట్గా చూసి కట్ చేసుకోండి. అలా అయితేనే మీకు ఎలాంటి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. మళ్ళీ ఎక్కడ తక్కువ పడుతుంది అలాంటివి ఏది లేకుండా నీట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ కొంచెం మార్జిన్కి అనేది చూసుకొని కట్ చేసుకున్నాను. సంక దగ్గర పైకి వచ్చేసరికి నేను కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అనేది కటింగ్ చేయండి. మళ్ళీ కచ్చి ఎక్కడికక్కడ కచ్చి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత నేను హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి కూడా మార్కింగ్ ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో చూడండి. అంటే మీరు కొంచెం స్టార్టింగ్ ఎవరికైనా అంతే ఉంటుంది, బట్ చేస్తూ పోతేనే ఈజీ అవుతుంది. ఈ విధంగా అయితే హ్యాండ్స్కి కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను. వాళ్ళ సంఖ దగ్గర మనకు అంటే హ్యాండ్స్ వెడల్పు కరెక్ట్ వచ్చిందా లేదా అనుకుంటే మనం మెజర్మెంట్ బ్లౌజ్తో ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. ఏదైనా ఉంటే కొంచెం ఇటు జరిపేసుకొని హ్యాండ్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నట్టు హ్యాండ్స్ కటింగ్ కూడా చేసేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం అందుకే చెప్పాను కదా, హై నెక్
మీకు కొంచెం క్లాత్ ఎక్కువగా పడుతుంది. అంటే మీ బాడీని బట్టి, మీ బ్లౌజ్ సైజ్ని బట్టి మీరు కొంచెం క్లాత్ ఎగస్ట్రా తీసుకోండి. ఇక్కడ మనం ప్రింట్స్ పార్ట్ని ఈ విధంగా అయితే పెడుతున్నాం చూడండి. కొంచెం క్రాస్లో పెట్టుకోండి, అప్పుడే ఆ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ వైపున మనకు ఫ్లాట్గా ఉండకుండా మనకు క్రాస్ బ్లౌజులు ఎలా అయితే మనం క్రాస్ కటింగ్ కట్ చేసుకుంటాం కదా అలా వస్తుంది అన్నట్టు. దీనికి కూడా మనం కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. కింది వైపున ఇటు సైడ్ మాత్రం కొంచెం ఎగస్ట్రా ఉంచుకోవాలి. ఇక్కడ ఎగస్ట్రా వేస్తున్నాను చూడండి. ఎందుకంటే మనం ఫ్రంట్ వైపున అంటే మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో దానికి ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ చేసాము. ప్రింట్స్ పార్ట్కి వచ్చేసి మనం ఇక్కడ సెకండ్ లైన్ నుంచి మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఆ క్లాత్ అనేది మనకి ఇటు సైడ్, నేను ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ రెండుది ఒకటి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ రెండో మార్కింగ్ నుంచి వేస్తాము. అండ్ ఆ క్లాత్ అనేది మనకి ఇటు సైడ్ అడ్జస్ట్ అవుతుంది, అందుకని చెప్పేసి అది షేప్ కోసమని అలా కట్ చేస్తాను. బట్ మన ఆ క్లాత్ కూడా మనకు ఫిట్టింగ్లో ఇబ్బంది కాకూడదు కదా, అందుకని చెప్పేసి ఇటు సైడ్ ఎగస్ట్రా తీసుకుంటాం. అది ఇక్కడ షేప్ రావాలి అండ్ మనకు ఫిట్టింగ్లో ఎలాంటి ఇబ్బంది కాకూడదు అంటే ఇటు సైడ్ నేను అక్కడ ఏదైతే ఇంచు క్లాత్ నన్ను షేప్ కోసం తీసుకున్నామో ఆ ఇంచు క్లాత్ ఎగస్ట్రా ఇటు సైడ్ తీసుకున్నాం అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ షేప్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఈ విధంగా అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇంతే చిన్న చిన్నవి మీరు చూసారనుకోండి సరిపోతుంది. దీంట్లో పెద్దగా ఏది ఉండదు, మనం రోజు చేసే పనులే, బట్ మనం చేసే విధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది అన్నట్టు. అండ్ ఇప్పుడు ట్రైనింగ్లో చెప్పేది కూడా అదేనండి, మనం చేసే విధానం. మనం దాన్ని ఓరల్గా ఇప్పుడు చాలామంది స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు, బట్ మనం ఎంత దూరమైన మన దగ్గరికి కస్టమర్స్ వస్తున్నారు అంటే మన ఫినిషింగ్ ఎలా ఉందనేది మనం మనం ఇచ్చే ఫినిషింగ్ని బట్టే ఏదైనా బ్లౌజ్ అనేది ఉంటుందండి. అండ్ లేదు అంటే మనం ఎంత మంచి డిజైన్ చేసినా అది వేస్టే అవుతుంది. దీనికైతే ఈ విధంగా ప్యాచ్ అంటే మనం చిన్నగా నేను క్లాత్ అనేది ప్యాచ్ చేస్తాను. ఇది కూడా అడిగారండి, 3 ముక్కల క్లాత్ ప్యాచ్ చేస్తే అది ఏమవుతుంది అని చెప్పేసి ట్రైనింగ్లో అడిగారు. ఇవన్నీ నిజంగా మనం రోజు గమనించుకోము. ఓకే మనం బ్లౌజ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో పక్కకు పడేద్దాం, నెక్స్ట్ బ్లౌజ్ ఎప్పుడు చేసుకుందాం అనేది ఉంటుంది, కానీ ఇవన్నీ ఎందుకు గమనిస్తాం చెప్పండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే ఓవరాల్గా కటింగ్ అనేది అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోండి, మీ బ్లౌజ్ చాలా బాగా ఫిట్టింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ ఫ్యాబ్రిక్తోనే నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను అన్నట్టు. అండ్ ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే మనం దాన్ని ఇంకా హైలైట్ చేయాలి అనుకుంటే మాత్రం మనం బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేసే విధానాన్ని మార్చుకోవాలి. అదేవిధంగా మనం ఏ శారీకి ఎలా బ్లౌజ్ అయితే మనం అంటే డిజైన్ చేస్తామో దాన్ని బట్టి ఆ చీరకు అదేవిధంగా మనం కట్టుకుంటే మనకు కూడా మంచి లుక్ వస్తుందని నా అభిప్రాయం. అండ్ మీరు కూడా కామెంట్ చేయండి, ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, ఏ శారీకి ఏ డిజైన్ చేస్తే బాగుంటుందని అనుకుంటారా, మరి నార్మల్గా ఓకే ఏదొక డిజైన్ పెట్టేద్దామని అనుకుంటున్నారు, తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే శారీని బట్టి ఓకే ఈ చీరకి ఈ మోడల్ అయితే బాగుంటుంది, ఈ చీరకి ఈ మోడల్ అయితే బాగుంటుంది, నేను నా దగ్గరకు వచ్చే కస్టమర్స్కి కూడా చెప్పేది ఇదే అన్నట్టు. అండ్ నేను చెప్తాను దాదాపుగా, ఆ తర్వాత వాళ్ళకు అంటే వాళ్ళ చాయిస్ కూడా ఉంటుంది కదా, అండ్ వాళ్ళు కూడా వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది ఇలా డిజైన్ చేయించుకోవాలని చెప్పేసి నేను అడుగుతాను. ఫస్ట్ ఈ చీరకైతే ఈ మోడల్ బాగుంటుంది, ఇలా ఫిట్ చేయించుకోండి, మీ పర్సనాలిటీకి ఇలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తాను. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, అంతేగాని నేనేమి బలవంతం చేయను అన్నట్టు. ఇలా ఉంటుంది. అండ్ మీరు ఎలా చేస్తారనేది తప్పకుండా కామెంట్. ఇది ఇవాళ వీడియో అన్నట్టు. చూసారు కదా, ఒకే కటింగ్లో 3-4 బ్లౌజులు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, అవి ఎలా చేశానో, ఆ మోడల్ ఎలా డిఫరెంట్ మోడల్ చేశానో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో. ఇది ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్